సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాను. మహాగణుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. ప్రభువా, మా జీవితాలకు నీవు రాజుగా ఉన్నావని గుర్తెరిగి నీ యొక్క మాటకు విధేయత చూపించి నీ ప్రేమను మేమందరము అనుభవించడానికి మాకు నేర్పించమని, ప్రభువా, నీ ప్రేమ మమ్మల్ని ఎంత ప్రోత్సహిస్తుందో మేము గుర్తెరిగి నీ కృపలో నాయన నడిచిపోవటానికి మాకు నేర్పించమని నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నీ ఆత్మను ఉంచి వాక్యంలోని మేలును ప్రభావ మేము గ్రహించి మా జీవితాలను క్రీస్తులో కట్టుకోవటానికి సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, నీ రాజు నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రియ దేవుని జనమ, మన రాజైన యేసుక్రీస్తు గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మొదటి రాకడ, దేవుని యొక్క రెండవ రాకడ కలిపి ధ్యానం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఆయన దీనుడుగా వచ్చాడు. దీనుడుగా వచ్చి యెరూషలేములో జయప్రవేశము చేశారు. యూదుల రాజుగా, రక్షకుడుగా, దీనుడుగా ఆయన ఏం చేశాడంటే, మొదటి రాకడలో ఆయన చాలా దీనుడుగా తగ్గించుకుని మన కొరకు విమోచకుడిగా వచ్చాడు. అయితే రెండవ రాకడలో ఆయన తీర్పరిగా, సింహాసనాన్ని నిరంతరం ఏలే రాజుగా రాబోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ జకరియా గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, ఇది మొదటి రాకడలో నెరవేరిన ప్రవచనముగా మనకు కనబడుతుంది. ఈరోజు యెరూషలేము జయప్రవేశము మత్తయి శుభవార్తలోను, మార్క్ శుభవార్తలోను, అలాగే యోహాను శుభవార్తలోను, ఈ శుభవార్తలన్నిటిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనుడుగా గాడిద పిల్ల పైన ఎక్కి యెరూషలేము జయప్రవేశము ఆయన చేశారు. యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు ఆయన గాడిద పిల్లని ఎక్కాడు. గాడిద పిల్ల ఎక్కి ఆయన దీనుడుగా ఆయన యెరూషలేములో జయప్రవేశం చేశారు. రెండోసారి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన దీనుడిగా రాడు, తీర్పు తీర్చే కొదమ సింహంగా వస్తాడు. ఆ రోజున గాడిద పైన రాడు కానీ ఆయన గుర్రం పైన వచ్చి దుష్టులందరికీ కూడా న్యాయం తీర్చే దేవుడిగా కనబడతాడు. యెషయా గ్రంథము, దీని కొరకు మీకు అర్థం కావటానికి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి. ఏలయనగా కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును.
న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతను సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. ఈ 6-7 వచనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడ గురించి, ఆయన శిశువుగా మనకు పుడతాడు, కుమారుడిగా మనకు అనుగ్రహింపబడతాడు అని చెప్పి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని అతనికి పేరు పెట్టబడు. అంటే ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానకర్తగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. దీన్నంతటిని కూడా సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చుతాడు. అనగా మొదటి మాటల్లో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం ధ్యానం చేసినప్పుడు, ఆయన శిశువుగా బెత్లెహేములో ఎఫ్రాతా ఆ ప్రదేశంలో ఆయన శిశువుగా జన్మించి, ఆయన ఎదిగిన తర్వాత ప్రజలందరికీ విమోచన కొరకు ఆయన రాజుగా, అనగా దీనుడైన రాజుగా, గాడిద పిల్ల ఎక్కిన రాజుగా ఆయన ఏం చేశారంటే ఈ రోజున యెరూషలేములో జయప్రవేశము చేశారు. అయితే ఈ గాడిద గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఏదైనా రాజు గాడిద మీద వస్తే సమాధానంగా వచ్చినట్లు సూచన. ఆయన సమాధానాధిపతిగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు, నీతిపరుడుగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. అనగా ప్రజలను హింసించేదానికి రాలేదు, కానీ ప్రజలను విమోచించేదానికి ఆయన ఏం చేశాడు? భారవాహకమైన గాడిదనెక్కి ఆయన వచ్చాడు. అనగా సమాధానం పడటానికి, అనగా మనుషులమైన మనము పాపులుగా ఉండగా, దీనులుగా ఉండగా, బలహీనులుగా ఉండగా, శత్రువులుగా ఉండగా, ఏదైతే మనిషి యొక్క గుణగణాలు ఉన్నావో ఆ గుణగణాలన్నిటినీ సరిచేసి, బలహీనులమైన మనలను బలవంతులుగా చేసి, శత్రువైన మనలను స్నేహితులుగా చేసి, విరోధులుగా ఉన్న మనలను స్నేహితులుగా చేసి, తండ్రితో సమాధాన పరిచేదానికి ఆయన ఏం చేశాడంటే గాడిదనెక్కి, గాడిద పిల్లనెక్కి వచ్చాడు. అనగా గాడిద అనేది దేనికి గుర్తుగా ఉందంటే సమాధానానికి అది ఒక వాహనముగా కనబడుతుంది. ఏ వ్యక్తి అయితే సమాధానంగా వస్తున్నాడో, శాంతితో మనల్ని దర్శిస్తున్నాడో, ఆ వ్యక్తి శాంతితో సమాధానంతో మనల్ని దర్శించడానికి వచ్చాడనే దానికి గుర్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే గాడిదనెక్కి వచ్చారు. ఒకవేళ రాజు గాడిదని ఎక్కకుండా రథాలతోటి, గుర్రాలతోటి, యుద్ధ విల్లుతోటి వచ్చాడు అనుకోండి, అది యుద్ధానికి సూచనగా కనబడుతూ ఉంది, యుద్ధానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇది రెండవ రాకడలో ఆయన గుర్రమెక్కి రథములతోనూ, అలాగే దేవుని యొక్క ఆ విల్లును పట్టుకుని, యుద్ధపు విల్లును పట్టుకుని ఆయన రెండో రాకడలో జనాలకి తీర్పు తీర్చడానికి వస్తారు. కానీ మొదటి రాకడలో ఆయన యొక్క గొప్ప తగ్గింపు ఏదైతే ఉందో ఆ తగ్గింపుకు సూచనగా, సమాధానానికి కర్తగా మనం చదువుకున్న వాక్యంలో ఆయన సమాధాన అధిపతిని ఆయనకు పేరు పెట్టబడు. ఇది మొదటి రాకడకు సంబంధించిన విషయం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ రోజున ఆయన దీనుడుగా, రక్షకుడుగా గాడిద ఎక్కి యెరూషలేముని చేరుకున్నాడు. జకరియా యేసుక్రీస్తు రాకముందు 500 సంవత్సరాలకు పూర్వమే ఈ ప్రవచనం రాయబడి ఉంది. అయితే ప్రవచనాల్లో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒకే ప్రవచనంలో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి ఉంటుంది, అలాగే అదే ప్రవచనంలో యేసుక్రీస్తు యొక్క రెండో రాకడగా ఉంటుంది. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మానవులుగా మన ఆయుష్ చాలా తక్కువ కాబట్టి ఒక ప్రవచనం నెరవేరేదానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. బైబిల్ రాసినప్పుడు అంత్యకాలం గురించి రాశారండి. తిమోతికి రాసినప్పుడు అంత్యకాలం గురించి పౌలు రాశాడు. అలాగే పేతురు గారు కూడా అంత్యకాలం గురించి రాశారు. వాళ్ళ పత్రిక రాసిన కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తే మనకి 2000 సంవత్సరాలు అయిపోయింది.
కానీ 2000 సంవత్సరాలు కూడా దేవుని యొక్క దృష్టిలో చాలా చిన్నది. కాబట్టి ప్రవచనము నెరవేర్చేదానికి మొదటి రాకడైనా రెండవ రాకడైనా దేవుని యొక్క దృష్టిలో అది ఏకకాలం కింద ఉంటుంది, చాలా తక్కువ కాలం కింద ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆది అంతం లేనివాడు. అసలు కాలం గురించి ఆయన పట్టించుకోడు. అసలు ఆయన దృష్టిలో కాలం చాలా చిన్నది. ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఆయన మనుగడేంటో మనకు తెలియదు. కొంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క స్వరూపం గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి మనకు లేఖనాల్లో మనకు పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి దానిని బట్టి దేవుని అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుని దృష్టిలో ఇదంతా కూడా ఒకే కాలముగా కనిపిస్తూ ఉంది. అనగా మొదటి రాకడ రెండవ రాకడ కూడా ఏకకాలంలో ఆయన మనకు చెప్పగల దేవుడు. మనమైతే ఊహించలేము. 2 సంవత్సరాలు కాదు కదా, 2 సెకండ్ల తర్వాత ఏం జరుగుతుందో మనం ఊహించలేము. కానీ ప్రభు ఆదివంతమైన దేవుడు ప్రతి కాలాన్ని కూడా ఒకే సమయంలో చూడగల అద్భుతమైన బలవంతుడైన దేవుడు. కాబట్టి ప్రతి ప్రవచనములో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ ఉంటుంది, అలాగే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడని ఒకే సందర్భంలో బైబిల్లో రాయబడి ఉంది. ఇదే బైబిల్ యొక్క విశిష్టత. ఇక్కడ మన చదువుకున్న వాక్య భాగంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ విషయము కొత్త నిబంధనలో మత్తయి శుభవార్త 21వ అధ్యాయంలో, అలాగే మార్కు శుభవార్తలో, యోహాను సువార్తలో దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది నెరవేరింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువకు అప్పగింపబడే ఆ ముందు ఆయన యెరూషలేములో దావీదు కుమారుడిగా ఓసన్నగా ప్రజల మధ్యకు వచ్చాడు. దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, కార్యాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా, దేవుని కుమారుడిగా అంగీకరించి యెరూషలేము వచ్చేటప్పుడు, ఆయన గాడిద మీద ఊరేగేటప్పుడు ఆయనకి జయ జయ ధ్వానాలతో దావీదు కుమారునకు జయము జయమని వారు ఉత్తర ప్రత్యుత్తరాలు పలికి యేసుక్రీస్తుని యెరూషలేముకి ఆహ్వానించారు. అదే విషయాన్ని జకరియా యేసుక్రీస్తు రాకముందే 500 సంవత్సరాలు క్రితమే ఇక్కడ యూదులతో చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉత్సాహంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును అయ్యుండి గాడిదను గాడిద పిల్లనికి వచ్చుచున్నాడు. ఇక్కడ ఈ రాజు యొక్క క్యారెక్టర్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ రాజుకి మనం ఎందుకు విధేయత చూపించాలి, ఈ రాజు యొక్క మాటను బట్టి మనం ఎందుకు నడవాలి, ఎందుకు ఈ రాజుని మనం ఆరాధించాలి, ఎందుకు ఈ రాజుని మనము సత్కరించాలి, ఎందుకు ఈ రాజుకి మనం జయ జయ ధ్వానాలు చేయాలి, ఎందుకు ఈ రాజుని మన హృదయంలో ఆహ్వానించాలంటే, ఈ రాజు యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని బట్టి, రాజు యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన హృదయంలో యేసుక్రీస్తుని ఆరాధించేవాడిగా ఉండాలి. ఈ లోకంలో రాజుల గురించి, ఈ లోకంలో మంత్రుల గురించి, ఈ లోకంలో అధికారుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, వీరు న్యాయాన్ని కానీ నీతిని కానీ 100కి 100 పాళ్ళు ప్రజలకు చేయలేని వ్యవస్థలో మనం నడుస్తూ ఉన్నాం. హత్యను ఆత్మహత్యని, ఆత్మహత్యను హత్యని, యాక్సిడెంట్ని హత్యని, లేదా హత్యని యాక్సిడెంట్ అని ఎలాగైనా నిరూపించగల దుర్బలమైన అధికారులు గల ఈ లోకములో మనం నివసిస్తూ ఉన్నాం. కానీ ఈ రాజు అలాంటి రాజు కాదు. ఈ రాజు నీతిపరుడైన రాజు. ఆయన నీతిని బట్టి, యథార్థతను బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు, సహించే దేవుడిగా ఉన్నాడు, రక్షించే దేవుడిగా ఉన్నాడు, మన పాప భారములను మోసుకుని పోయే గొర్రె పిల్లగా ఉన్నాడు ఈ దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ రాజు ఎలాంటి రాజు అంటే, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు
ఈయన నీతిమంతుడైన రాజు. ఆ నీతిమంతుడైన రాజు మనకు రాజుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే బహుగా సంతోషించాలి. ఒక దుర్మార్గమైన రాజు ఉన్నాడు అనుకోండి, మనం సంతోషించగలమా? న్యాయం చేయలేని రాజు ఉంటే మనం సంతోషించగలమా? కానీ ఈ రాజు అలాంటి రాజు కాదు, కానీ నీతిమంతుడైన రాజుగా మనకు కనపడతా ఉన్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి తీయండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-5 వచనాలు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలిచును. ఈ రాజు యొక్క స్వభావాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ రాజట జ్ఞాన వివేకములకు ఆధారమైన రాజట, అలాగే ఆలోచన బలములకు ఆధారమైన రాజట, తెలివిని అనుగ్రహించు రాజట. అంతేకాదు కానీ ఈ రాజు యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మను మనకు ఇచ్చే రాజుగా ఉన్నాడు. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు, తాను వినుని దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుమునకు నీతియు అతని తొట్లకు సత్యమును నడికట్టుగా ఆయనకు ఉండును అంటున్నాడు. అంటే ఈ రాజు స్వభావాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దీనుల కట్ట తీర్పు తీర్చే దేవుడట, యథార్థవంతులకు ఆయన విమర్శ చేసే దేవుడట, అలాగే దుష్టులు ఎవరైతే ఉన్నారో వారిని తన ఊపిరి చేత చంపే దేవుడిగా ఉన్నాడు. అలాగే తన వాగ్దండము చేత లోకమును ఏం చేస్తాడు? ఆయన కొడతాడు. ఎంత గొప్ప రాజు అంటే తన నడుముకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఆయన ధరించుకునే రాజు. అంటే ఈ రాజులో ఏమాత్రం కూడా పక్షపాతము లేదు. దీనులను కనికరించే దేవుడు, అలాగే దుష్టులకు ఆయన న్యాయము తీర్పు తీర్చే దేవుడిగా కనబడుతున్నాడు. ఈ రాజు నీతిమంతుడైన రాజు. 32 యెషయా గ్రంథము 17వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 32. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలమునందును సుఖకరమైన నివాసముల యందును నివసించారు. ఈ రాజు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీతి సమాధానాన్ని కలుగజేస్తుందంట. ఎప్పుడైతే నీతి ఉందో అక్కడ ఏముంటుంది? నిమ్మలం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. నీతి లేని కాడ నిమ్మలం ఉండదు, నీతి లేని కాడ నిబ్బరం ఉండదు, నీతి లేని కాడ సమాధానం కూడా ఉండదు. కానీ నీతి ఉంటే సమాధానం ఉంటుంది, అలాగే నిమ్మలం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. ఎక్కడైతే నిత్యము నిమ్మలము నిబ్బరము సమాధానం కలిగి ఉంటుందో అక్కడ జనులు ఏం చేస్తారంట? సుఖకరమైన నివాసముల యొద్ద వారు నివసించారు. అంటే ఈ రాజు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీతిమంతుడైన రాజు కాబట్టి ఆయన తన నీతిని తన యొక్క యథార్థతను చూపించి ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తారు. కాబట్టి ప్రతి ప్రజలు కూడా సుఖమైన విశ్రమ స్థలములందు వారు సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అందుకనే మనకు ఈ రాజు గురించి యెహోవా సిద్కేన్ అని ఉంటారు. యెహోవా సిద్కేన్ అనగా ఈ రాజుకి నీతి అని పేరట. ఈ రాజుకి ఏమని పేరు? నీతి అని పేరు. యెహోవా దావీదు చిగురును పుట్టించును, అతను నీతి న్యాయములు కలిగి రాజ్యమును ఏలును, యెహోవా ఇతనికి నీతి అని పేరు పెట్టును. అనగా యెహోవా సిద్కేన్. యేసుక్రీస్తు వారే
నీతి రాజుగా ఈ లోకాన్ని పరిపాలించేదానికి ఆయన వస్తారు. దీని గురించి చాలా విషయాలు ఉన్నవి. ఇంకా రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఈయన రక్షణ గల రాజు. ఈ రాజు ఎవరు? రక్షణ గల రాజు. యెషయా గ్రంథం 62:11 రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకు తెలియచేయండి. ఆ యేసుక్రీస్తు అనే రక్షణ, ఆ యేసుక్రీస్తు అనే సమాధానము మన దగ్గరకు వచ్చిందంట. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతిలోని గుణాన్ని దేవుడని యెహోవా ద్వారా మనకు ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు. దేవుని దగ్గరే ఆయన ఇచ్చే బహుమానం ఉందట. ఆ బహుమానం ఏమిటంటే నీతి రాజు దీనుడుగా, రక్షకుడిగా గాడిదనెక్కి యెరూషలేముకి వస్తా ఉంది. ఇదే ప్రజలందరికీ కలుగబోవు మహాసువార్తమానం అన్నారు దేవదూతలు. యెహోవా యొక్క సమాచారము ప్రకటన చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ మీ దగ్గరకు వచ్చి ఉన్నది. ఇదే మాటను దేవదూతలు చెప్పారు. ప్రజలందరికీ కలుగబోవు మహాసువార్తమానం ఏమిటంటే ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది. అదేమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆ బహుమానం ఏదైతే ఉందో, ఆ బహుమానం చీకటి గల జనులను అది వెలిగింపజేస్తుంది. అంధకారంలో మ్రగ్గిపోతున్న పేదలను అది స్థిరపరుస్తుంది. తన ప్రభావాన్ని చూపి వారు నిమ్మలమైన ప్రదేశాల్లో జీవించేదానికి దేవుడు ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి గాడిద పిల్ల మీద ఎక్కి రావటానికి, యెరూషలేములో ఎక్కి రావటానికి ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు. ఇంకా మూడోది మనం చూసినట్లయితే ఆయన దీనుడిగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? దీనుడిగా వస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన గ్రంథము, ఫిలిప్పి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-11 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. దేవుని యొక్క తగ్గింపుకు పరాకాష్ట. పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ అసలు పరలోక రాజ్యం యొక్క వైభవాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎవ్వరు కూడా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి రాలేరండి. పరలోక రాజ్యం బంగారు వీధులండి. భూమి ఏ వీధులు? మట్టి. భూమి అంతా మట్టి, కానీ పరలోక రాజ్యము బంగారం. పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. భూలోకంలో గన్నేరు పప్పు కూడా ఉంది కదా. పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, ఇక్కడ భూలోకంలో చెడ్డ ఫలాలు కూడా ఉన్నాయి. అంటే మనుషులకు చేటు చేసే ఫలాలు కూడా ఉన్నాయి. పరలోక రాజ్యంలో గాలి చాలా స్వచ్ఛమైంది, కానీ భూలోకంలో గాలి విషపూరితమైంది. ఇలాగ పరలోక రాజ్యానికి భూలోకానికి మనం సారూప్యాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే పరలోక రాజ్యం ఎంత గొప్పదంటే, భూమి మీదంట స్త్రీలు కలిగిన వ్యక్తులలో యాహాను చాలా శ్రేష్ఠుడంట. భూమి మీద ఉన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లుల కన్నా వారిలో శ్రేష్టమైన వాడు యాహానట. కానీ ఈ శ్రేష్టమైన యాహాను, భూమి మీద ఉన్న వ్యక్తులలో శ్రేష్టమైన యాహానట పరలోక రాజ్యంలో అల్పుడు కంటే కూడా అల్పుడట. అంటే పరలోక రాజ్యం ఎంత గొప్పది!
ఎంత మహత్యం కలిగింది. అలాంటి గొప్ప పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తుడిగా వచ్చాడు. ఎంత రిక్తుడిగా వచ్చాడంటే, యూదులు అర్పణ అర్పించేటప్పుడు బేదలు ఎవరైతే ఉంటారో వారట లీస్ట్ కేటగిరీ 2 పావురపు పిల్లల్ని అర్పణగా అర్పిస్తారంట. మరియమ్మ గారు ప్రభు యేసుక్రీస్తుని 8వ రోజున యెరూషలేము తీసుకొచ్చినప్పుడు ఆమె పవిత్రపరచబడటానికి సుమియాను చేతుల్లో పెట్టినప్పుడు 2 పావురపు ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి అర్పణ అర్పించింది. అంటే బాగా లేనోళ్ళు ఏం చేయాలంటే ధర్మశాస్త్రం ప్రకారము 2 పావురపు పిల్లల్ని అర్పణగా అర్పించి తమను తాము పరిశుద్ధపరచుకోవాలి, తమ అపవిత్రతను పోగొట్టుకోవాలి. మరి ప్రభు యేసుక్రీస్తు వారు లోకాన్ని సృష్టించిన దేవుడై ఉండి ఎంత దీనుడిగా వచ్చినంటే తన్ను తాను ఏమనుంది రిక్తులుగా చేసుకున్నాడు. మనం ధనవంతులు అవటం కొరకు, పరలోక రాజ్యం మనం చేరటం కొరకు ఆయన ఏం చేయాలంటే రిక్తులుగా చేసుకుని పరలోకాన్ని విడిచిపెట్టడమే కాదు, కానీ ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుంది. అంటే ఎంత దీనత్వంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని దర్శించడానికి వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎలాంటి దీనత్వంతో వచ్చిన రాజుని మనం ఏం చేయాలంటే ఈ రోజున యెరూషలేములో ఆయన జయప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు ఉత్సహించి ఆనందించి, మన రాజు నీతి గలవాడు కాబట్టి, మన రాజు రక్షణకర్త కాబట్టి, మన రాజు దీనుడు కాబట్టి, ఆ దీనుడైన గొప్ప రాజుని, నీతి రాజుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ రోజున ఏం చేయాలంటే ఆయనను మన భుజాల మీద మనం ఊరేగించేవారిగా ఉండాలనేది దేవుని యొక్క పిలుపుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ రాజు వచ్చినప్పుడు ఆయన రాజ్యం గురించి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు ఏలును. అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యము సమాధానకరమైన రాజ్యం. ఎంత గొప్ప రాజ్యం అంటే సముద్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అంటే సముద్రాన్ని మనం కొలవాలంటే మన వల్ల అవ్వదు. అసలు భూమి చాలా తక్కువ అండి, భూమి చాలా తక్కువ. మొత్తం 100 పాళ్ళు అనుకుంటే 100 పాళ్ళలో భూమి 21% ఉందంతే, సముద్రము 79% ఉంది. కానీ ఈ దేవుడు భూమికి, ఆకాశానికి, సముద్రానికి, సర్వ సృష్టికి కూడా ఈ రాజు, దీనుడైన రాజు, మరి సర్వాన్ని ఏలే రాజుగా మనకు కనబడతా ఉన్నాడు. ఆయన ఏలేటప్పుడంట ఎఫ్రాయిములో గుర్రాలు ఉండవంట, ఎఫ్రాయిములో రథాలు ఉండవంట, ఎఫ్రాయిములో ఏ విధమైన అలజడి ఉండదట. ఈ రాజు పరిపాలించేటప్పుడు ఏ విధమైన అసౌకర్యమైన పరిస్థితులు లేకుండా ప్రజలందరూ కూడా సమాధానంగా జీవించేదానికి ఆయన పరిస్థితులను అనుకూలింపజేస్తారు. అంటే ఈ రాజు దీనుడిగా వచ్చిన రాజు అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ దీనుడైన రాజు తన యొక్క స్వభావం చేత ప్రతి వ్యక్తిని కూడా సమాధానకరంగా మార్చగల స్థితిలోనికి నడిపించగల గొప్ప రాజు. ఈ లోకంలో రాజులు సమాధానం కావాలని యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో రాజులు, అధిపతులు సమాధానం కావాలని బాంబులు ప్రయోగిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే బయోటెక్నాలజీలోకి వెళ్ళి వారు వైరస్ను కూడా వారు ఏం చేస్తున్నారంటే లోకంలోనికి వదులుతున్నారు, కరోనా లాంటివి. కానీ ఈ రాజు అలాంటిది కాదు. యుద్ధములు జరగకుండా, గుర్రముల యొక్క, రథముల యొక్క చప్పుడు లేకుండా అందరినీ కూడా సమాధానంగా ఏలే రాజు మన రాజు. కాబట్టి ఈ రాజు యొక్క రాజ్యం గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలా వచనాలు ఉన్నవి. ఐక్యరాజ్య సమితి ఉంటుంది మన అందరికీ, అన్ని దేశాలకి కలిపి ఐక్యరాజ్య సమితి ఉంటుంది జెనీవాలో. యుఎన్ఓ మీద బైబిల్ వాక్యం రాయబడి ఉంటుంది. అది ఏమి రాయబడి ఉంటుందంటే, యెషయా గ్రంథానికి రండి మరలా. ఈ రాజు ఎంత గొప్ప రాజు అంటే 2వ అధ్యాయము
4వ వచనం చూడండి. ఆయన మధ్యవర్తే అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొడుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తక ఇందురు, యుద్ధము చేయ నేర్చుకున్నటక మానివేయరు. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. ఈ మాటలు ఐక్యరాజ్య సమితి ఆ యొక్క ముందరి స్థానంలో ఎంట్రన్స్లో రాయబడి ఉంటాయి. అది ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజ్యం చేసినప్పుడట ఖడ్గాలు ఉండవట. ఈ ఖడ్గాలు ఏవైతే ఉన్నావో అవి దేనికి ఉపయోగిస్తారంట? నాగటి నొక్కులుగా ఉపయోగిస్తారంట. అంటే ఖడ్గంతో పని లేదు. ఈ రాజు పరిపాలన చేసినప్పటికి యుద్ధాలు చేయవలసిన పని లేదు. ఎందుకంటే ఈ రాజు సమాధాన రాజు, సమాధానానికి అధిపతి అయిన రాజు. కాబట్టి ఇక కత్తులతో పని లేదు. కానీ ఆ కత్తులను తీసుకొచ్చి నాగటి నొక్కులుగా చేసేస్తారంట. తమ ఈటలను మచ్చు కత్తుల కింద సాగకూడతారు. అంటే మాంసం కోసుకునే కత్తిల్లాగా, లేదా వ్యవసాయానికి ఉపయోగించే కత్తిల్లాగా యుద్ధానికి ఉపయోగించే ఈటలను వారు సాగగొట్టేసి మచ్చు కత్తులుగా చేస్తారట. ఇక జనం మీదకి జనము ఖడ్గమెత్తకుందురట, యుద్ధము చేయుట ఇక మానుకుందురు. అసలు యుద్ధాన్ని నేర్చుకునేవాడే ఉన్నాడు. ఎందుకంటే యుద్ధం లేనప్పుడు యుద్ధం నేర్చుకుంటాం ఎందుకు? అవసరం లేదు. ప్రభు యేసుక్రీస్తు వారు సమాధానాధిపతి. ఆయన సమాధాన రాజ్యం వచ్చినప్పుడు యుద్ధాలతో పని లేదు, రథాలతో పని లేదు. కాబట్టి అసలు యుద్ధము చేసుకుంటమే, యుద్ధము చేయటం నేర్చుకుంటమే ఇక మానేస్తారట. కాబట్టి యెహోవా వంశస్థులారా, యాకోబు వంశస్థులారా, మనము యెహోవా వెలుగులో నడుచుకుందామని అన్నాడు. అంటే ఈ రాజు వచ్చినప్పుడు ఈ రాజ్యంలో ఎలా ఉంటుందంటే, ఇక యుద్ధాలు కానీ దేవునికి సంబంధించిన ఏ విధమైన మరి గుర్రాలు కానీ రథాలు కానీ ఏమీ లేకుండా స్థిరమైన సమాధానం గల ఆ రాజ్యాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు స్థాపిస్తారు. కాబట్టి ఆయన సమాధాన రాజుగా పిలువబడుతూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే తన ప్రజలను ఆయన ఏం చేస్తాడంట? చెరలో నుంచి విడిపిస్తాడంట. రాజుకున్న ఉత్తమమైన లక్షణాల గురించి ఇక్కడ యేసుక్రీస్తుకి చెప్పబడుతున్నవి. మరియు నీవు చేసిన నిబంధనను బట్టి, రక్తమును బట్టి, తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరబట్టబడిన నీ వారిని నేను విడిపించదును. బంధకములలో పడియుండియు నిరీక్షణ కలవాలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాజు ఏం చేస్తారంటే, నిబంధన రక్తమును బట్టి తన ప్రజలను విడిపిస్తాడు. రాజు తన యొక్క ప్రజలను సంరక్షించేదానికి యుద్ధానికి వెళ్ళి ఏం చేయాలి? ఆ యుద్ధంలో శత్రు సైన్యాన్ని ఓడించాలి. అవసరమైతే తన ప్రజల కొరకు ఆ యుద్ధంలో ఆయన చనిపోవాలి. కానీ ఈ రాజు అలాంటి యుద్ధం కాదు. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, తన నిబంధన రక్తమును బట్టి, అనగా తను ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధన రక్తాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? చెరలో ఉన్న తన ప్రజలను, నీరు లేని గోతులో ఉన్న తన ప్రజలను ఆయన ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. అంటే తన రక్తాన్ని ఇచ్చి పాపం యొక్క బంధకాల్లో ఎవరైతే ఉన్నారో, ఆ నీరు లేని గోతులు లాంటి పరిస్థితుల్లో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ప్రతి వారిని కూడా తన రక్తం యొక్క నిబంధన బట్టి ఆయన విమోచించే దేవుడిగా ఉన్నాడు. అంటే యుద్ధముతోటి మన ప్రజలను మనం సంరక్షించామనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ యుద్ధం వస్తుంది, మళ్ళీ యుద్ధం చేయాలి. కానీ మన రాజు అలాంటి యుద్ధం కాదు. తన నిబంధన రక్తం చేత అసలు పాపం లేకుండా మనల్ని పరిశుద్ధులుగా మనం జీవించేదానికి గోతులోని పడిపోయిన, అంటే పాపంలో పడిపోయిన తన ప్రజలను ఏం చేస్తారంటే తన రక్తాన్ని చిందించి కలవరగిరిలో తన మొత్తం శరీరాన్ని నలగగొట్టుకుని ఇంకెప్పటికీ కూడా మన మీద సాతాను యొక్క ప్రభావం లేకుండా, దాస్యం యొక్క ప్రభావం లేకుండా, మరణం యొక్క ప్రభావం లేకుండా ఆయన ఏం చేస్తారంటే తన నిబంధనలను బట్టి మనల్ని ఏం చేస్తారంట? చెరలో నుంచి మనల్ని విడిపిస్తారంట. నీరు లేని గోతులో నుంచి ఆయన మనలను పైకి లేపుతాడంట. యేసేపుని ఎక్కడ పడిచేశారు? యేసేపుని వాళ్ళ అన్నలు ఎక్కడ పడిచేశారండి? నీరు లేని గోతులో పడిచేశారు. మరి నీరు లేని గోతులో నుంచి ప్రభు లేపడా లేదా? యేసేపు. అలాగే అనేక మంది ఇర్మియా ప్రవక్తలు కూడా ఇశ్రాయేలు ఏం చేశారు? ఆ గోతులోకి దింపేశారు.
గోతులకు దింపెత్తే తర్వాత రాజు వచ్చి ఏం చేశాడంటే చీరలన్నీ కట్టి పక్కన కింద పేని అప్పుడు ఇర్మియాని గోతులోంచి పైకి లేపారు. అలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్న ప్రజలను ఈ రాజు ఏం చేస్తాడంటే తన నిబంధన రక్తం చేత వారిని విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ నిబంధన రక్తం గురించి మనము ఇర్మియా గ్రంథంలో చూడొచ్చు, అలాగే నిర్గమకాండంలో చూడొచ్చు. అనేక గ్రంథాల్లో ప్రభు యొక్క నిబంధన రక్తం గురించి మనం ధ్యానం చేసాం చాలాసార్లు. కాబట్టి దీని గురించి మనం ఇంకెక్కువ ధ్యానం చేయవలసిన పని లేదు. కానీ ఈ రాజు ఏం చేస్తారంటే కేవలము తన నిబంధన రక్తాన్ని బట్టి మనల్ని విడిపించే దేవుడు, మన పాపముల నుండి దాస్యం నుండి మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు. అయితే విడిపించిన తర్వాత ఈయన మనకి ఏం చేస్తాడంటే తన సమృద్ధిని కూడా దయచేసే దేవుడిగా ఉన్నాడు. మీ కోటలోనికి మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాజు యొక్క ఒక గొప్ప ఔన్నత్యం ఏమిటంటే మనల్ని విడిపించడమే కాదు, కానీ సౌకర్యవంతమైన మంచి పరిస్థితుల్లో మనం జీవించేదానికి ఆయన రెండంతల మేలు సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. దీని గురించి చాలా విషయాలు ఉన్నవి. ఆయన సమృద్ధినిచ్చే దేవుడిగా ఉన్నాడు, శారీరకపరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, మన పంట పొలాలను బాగు చేసే దేవుడిగా ఉన్నాడు, వర్షాన్ని కురిపించే దేవుడిగా ఉన్నాడు, మనల్ని విమోచించే దేవుడిగా ఉన్నాడు, మనల్ని పోషించే దేవుడిగా ఉన్నాడు, కడవరి వర్షాన్ని అలాగే ప్రతి విధమైన తెగుళ్లను అరికెట్టే దేవుడిగా ఉన్నాడు, అన్నిటికీ మించి మనల్ని స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా రెండంతల మేలుగా దేవుడు మన జీవితానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీటి గురించి చాలా వచనాలు ఉన్నాయి. యోవేలు గ్రంథంలో ఉంది, అలాగే ఆమోసు గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలో ఉంది, అలాగే జకర్యా గ్రంథంలో కూడా ఈ విషయాలన్నీ రాయబడి ఏమేమి రెండేసి మేళ్ళు మనకున్నాయి. ఇంతకుముందు మనం పాపులుగా జీవించాం. పాపులుగా జీవించినప్పుడు మన పరిస్థితి వేరే. కానీ దేవుడు నిబంధన రక్తం చేత దేవుడు మనల్ని విమోచించినప్పుడు మనకు వచ్చిన మేలు వేరే. పాపులుగా ఉన్నప్పుడు మనకు వచ్చిన పరిస్థితి నరకము, దేవుని రక్తం చేత విమోచించబడిన తర్వాత మనకు వచ్చింది పరలోకము. పాపులుగా ఉన్నప్పుడు మనకు వచ్చింది అపవిత్రత, దేవుని రక్తం చేత కడగబడిన తర్వాత మనకు వచ్చింది పవిత్రమైన స్వభావం. అనగా శారీరక స్వభావం పోయి ఆత్మీయమైన నూతనమైన మేలు మనం పొందుకున్నాం. ఇలాగ రెండంతల మేలు. అనగా పాపిగా మనం జీవించినప్పుడు మన పరిస్థితి వేరు, ప్రభు రక్తం చేత విమోచించబడిన తర్వాత రెండంతల ఆశీర్వాదం ఏదైతే ఉందో అది పరిపూర్ణమైన శారీరక ఆరోగ్యము, పరిపూర్ణమైన సమృద్ధి, పరిపూర్ణమైన దేవుని పవిత్రత యేసుక్రీస్తు యొక్క నిబంధన రక్తం చేత మనము పొందుకున్నామని మనము ఆలోచన చేయాలి. కాబట్టి దీన్ని బట్టి మన రాజు ఎలాంటి రాజట? మేలులు చేసే రాజుగా ఉన్నాడు, దీవించే రాజుగా ఉన్నాడు, పోషించే రాజుగా ఉన్నాడు, నడిపించే రాజుగా ఉన్నాడు, సమృద్ధినిచ్చే రాజుగా ఉన్నాడు, శారీరక బలాన్ని ఇచ్చే రాజుగా ఉన్నాడు. మన రాజు యొక్క గుణాలు ఎన్ని ఉన్నాయో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈ రాజు గొప్ప రాజుగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మనం 12, 13, 14, 15 వచనాల్లో చూసినట్లయితే ఆయన దుష్టులను శిక్షించే రాజుగా కూడా ఉన్నాడు. అలాగే దేవుని ప్రజలను ఎవరైతే లెక్క చేయలేదో దీని గురించి ఆలోచన చేసినట్లయితే మాకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సూచన ఇచ్చారు. ఇదిగో ఇశ్రాయేలు యొక్క మంద కాపరులారా, ఇశ్రాయేలు మందలను మీరు సరిగా కాయటం లేదు కాబట్టి మీకు శ్రమ కలుగుతుంది. మీరు బలిసిన వాటిని తినేస్తున్నారు, బలహీనమైన వాటిని లెక్క చేయటం లేదు, అవి ఎక్కడికి వెళ్ళిపోయావో మీరు ఏమీ వెతకటం లేదు, అవి ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నాయో వాటి గురించి మీరు పట్టించుకోవటం లేదు. కాబట్టి నేను ప్రధాన కాపరిగా వచ్చినప్పుడు ఏ కాపరి అయితే మందలను అలక్ష్యం చేశాడో, ఏ కాపరి అయితే మందలను నిర్లక్ష్యం చేశాడో ప్రతి వాడికి కూడా శ్రమ కలుగుతుంది. మీ పరిస్థితి ఏమైపోతుందంటే ఎండిపోయిన కర్రలాగా కాపర్ల యొక్క పరిస్థితి అయిపోతుంది. కాబట్టి నా ప్రజలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారిని శిక్షించే దేవుడిగా కూడా నేను ఉన్నానని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీతిలో ఆయన శిక్షించే రాజుగా కూడా ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క మాటను అలక్ష్యం చేస్తున్నారో ఆ వ్యక్తులను ఆయన శిక్షించే రాజుగా ఉన్నాడు. తనకి ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని
నిర్లక్ష్యం చేసిన వాడిని కూడా శిక్షించే రాజుగా ఉన్నాడు. యెహోవా యొక్క కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం చేయకపోతే ఈ రాజులో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే శిక్షించే రాజుగా కూడా ఉన్నాడు. సమృద్ధినిచ్చే రాజు, పోషించే రాజు, సమాధానాన్ని ఇచ్చే రాజు, ఆరోగ్యాన్ని ఇచ్చే రాజు, ఐశ్వర్యాన్ని కలిగించే రాజు, అన్ని రకాలుగా మనలను సంతృష్టి చెందించే రాజు. అదే సమయంలో ఆయన మాట వినకపోతే మనల్ని శిక్షించే రాజుగా కూడా ఇది ఉన్నాడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మించి ఆయన తన ప్రజలను సమకూర్చే రాజుగా ఉన్నాడు. తన ప్రజలను సమకూర్చే రాజుగా ఉన్నాడు. ఏ ప్రజలైతే చెదిరిపోయారో, ఏ ప్రజలైతే దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారో, ఆ దూరంగా జీవించే ప్రజలందరినీ కూడా ఒకే చోటకి చేర్చి ఆయన స్థిరమైన రాజ్యాన్ని పరిపాలించే రాజుగా, సమర్థుడైన రాజుగా ఉన్నాడు. సమర్థుడైన రాజు కాబట్టే సర్వజనాంగాన్ని సమకూర్చే రాజుగా ఆయన ఉన్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క మాట చూద్దాం. ఆమోసు మేకా గ్రంథం చూడండి. మేకా గ్రంథము ఈ గ్రంథానికి పక్క పక్కనే ఉంటుంది. 7వ అధ్యాయము 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులను విశాలపరచబడును. ఆ దినము అశ్షూరు దేశం నుండి, ఐగుప్తు పట్టణము నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశం అంతటిను, ఆ సముద్రముల మధ్య దేశం నుండి, ఆ పర్వతముల మధ్య ప్రదేశం నుండి జనులను నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము వాడాలి. అంటే ఏ ఏ దేశాలలో ప్రజలు ఉన్నారో, ఐగుప్తు దేశంలో కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు దేవుని నమ్మని ప్రజలు. అశ్షూరు దేశంలో కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు దేవుని నమ్మని ప్రజలు. ఐగుప్తు దేశంలో కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు దేవుని నమ్మని ప్రజలు. సముద్ర ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు ఉన్నారు, పర్వత ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు ఉన్నారు, దేవుని సువార్త వినబడిన ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరినీ కూడా దేవుని యొక్క సువార్త చేత సమర్థుడైన ఈ రాజు ఏం చేస్తారంటే అందరినీ ఒకే చోట సమకూర్చి ఆయన నిరంతరం ఏదే రాజు. అంత సమర్థుడైన రాజు. ఎందుకంటే ఒక దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజు అన్ని సంవత్సరాలు పరిపాలించలేడు. బైబిల్లో ఎక్కువ కాలం పరిపాలించిన ఒకే ఒక రాజు ఉన్నాడండి, యేహూదా. న్యాయాధిపతి అని యేహూదా ఇశ్రాయేలుని 80 సంవత్సరాలు పరిపాలించాడు. ఒకే న్యాయాధిపతి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 80 సంవత్సరాలు పరిపాలించాడు. మన రాజు అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే 1000 ఏళ్ల పరిపాలనలో యేహూదా ఇశ్రాయేలును ఒక్కళ్ళనే 80 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో మన రాజు అయిన యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాలు ప్రపంచాన్నంతటినీ పరిపాలించారు. 1000 సంవత్సరాలు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ పరిపాలించాలంటే, వాళ్ళందరినీ ఒకే చోట సమకూర్చి వారిని ఏలాలంటే ఈ రాజు ఎంత సమర్థుడైన రాజు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక భార్యను 2 పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారట ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ కలిపి 1000 సంవత్సరాలు ప్రజలందరూ చూస్తుండగా భూమిని పరిపాలిస్తాడు. ఆ తర్వాత తీర్పు తీర్చిన తర్వాత నిరంతరము ఆయన సమస్త ప్రజలను పరిపాలిస్తాడు. కాబట్టి ఈ రాజు దేవుని నమ్మని ప్రజలను తన వైపుకు తిప్పుకుని వారిని కూడా తన రాజ్యంలో చేర్చుకుని నిరంతరము వారిని సమకూర్చి సమర్థవంతమైన పరిపాలన చేయగల రాజు. ఈ రాజు చూడటానికి గాడి ఎక్కువ వచ్చాడు, దీనుడిగా కనపడుతున్నాడు, శాంతికరంగా కనపడుతున్నాడు. కానీ ఈ రాజు ఎంత సమర్థుడంటే ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకే త్రాటి కిందకి తీసుకొచ్చి ఏలగల సమర్థుడు ఈ రాజు. అందుకని పిలిపిలో మనం చదువుకున్న దాంట్లో 9:11 వచ్చింది ఏముంటుందంటే, వంగని ప్రతి మోకాళ్ళు అంట ఆయన ఎదుట వంగిపోద్దంట, స్తుతించని ప్రతి నాలుక కూడా ఆయన నామాన్ని స్తుతిస్తుందట. అంటే రాజు యొక్క ఆ ప్రభావం ప్రజల్లో ఎంత పనిచేస్తుందో మీరు జ్ఞాపకం చేసుకుంది. ఇదే మాట యోహాను సువార్త